మనకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి టెక్నికల్ టీం వాళ్ళు ఏదైతే మనం గతంలో ఎయిర్పోర్ట్ కోసం ప్రతిపాదనలు పంపించినామో ఆ సైటు విజిటింగ్ కోసం రావడం జరిగింది. దానికి సంబంధించి టెక్నికల్ ఫెసిబిలిటీ అలాగే వివిధ విషయాల మీద ఈరోజు ఈ స్థలాన్ని సందర్శించి వాళ్ళు తదుపరి నిర్ణయాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ అంతర్గాములో ప్రపోజ్ చేసినటువంటి ఈ సైట్ దగ్గర ఈ అంతర్గాము, రాయదండి, ఈ విలేజెస్ అన్ని కూడా పరిశీలించడం జరుగుతుంది. ఈ సైట్కి సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ వివరాలను కూడా చూడడం జరుగుతుంది, పరిశీలించడం జరుగుతుంది. నా పేరు జె రామారావు, బర్మా శ్రీలంక కాంగ్రెస్ జనరల్ సెక్రటరీని, అంతర్గం టెక్స్టైల్. ఈ అంతర్గం టెక్స్టైల్ పునరావాస కేంద్రంలో కూడా కాందిశీకుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఇప్పుడు విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ఏదైతే ప్రభుత్వం మన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు చేస్తూ ఉన్నారో దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కాకపోతే అంతకంటే ముందు ఇక్కడ పునరావాస బాధ్యులైనటువంటి బర్మా శ్రీలంక కాందిశీకులకు రావాల్సినటువంటి పునరావాస భాగంలో అయినటువంటి స్వాస్థ్య గృహవసతి పట్టాలు ఇచ్చిన తర్వాతనే ఈ కార్యక్రమం చేయాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే మేము దేశం నుంచి వచ్చి కట్టుబడులతో వచ్చాం, మిల్లులు మూతపడ్డాయి, అనేక మంది అనాథలు అయిపోయారు. ఉన్నటువంటి కుటుంబాలకైనా ప్రభుత్వం న్యాయం చేయాలని ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము, చేయాలని కోరుతూ ఉన్నాము. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.